టు న్యూస్ అలర్ట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 35 రోజులు గడిచినా రాష్ట్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి నేతల మాటలు కోటలు దాటాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసి 35 రోజులు గడిచినా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు 5 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ ను దూషించడం, వ్యక్తిత్వ హననం మాత్రమే చేశారని అన్నారు. తనంత అనుభవం దేశంలో ఎవరికీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటారు. మరి ఆ అనుభవంతో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని ప్రశ్నించారు. 35 రోజులకు అన్ని అయిపోతాయని అనలేం, కానీ వారు పెన్షన్లు పంచడం తప్ప మరొకటి చేయలేదని ఆరోపించారు. చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది. ఎందుకు వచ్చింది? మీ అనుభవం ఏం చేసుకుంటాకి? ఏమైనా అక్కడికి వచ్చిందా? బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది. 2019లో మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి, జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి, అంటే జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే, మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే, జూలై 12వ తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా. అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు. ఆ రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి, ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నారంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి 2 రోజులు 48 గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ డెవల్యూషన్ ద్వారా 5,600 కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా? నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వాసంతి అనే బాలిక హత్యకు గురవడం తెలిసిందే. జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. పగిడిహల మండలం ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతిపై పార్కు సమీపంలో 3 బాలురు అత్యాచారం చేశారని వెల్లడించారు. అనంతరం ఊరి బయటకు తీసుకెళ్లి బాలిక గొంతు నులిమి హత్య చేశారని వివరించారు. ఘటన తర్వాత ఈ విషయాన్ని నిందితులు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పారని ఎస్పీ వెల్లడించారు. దాంతో తమ పిల్లలను కాపాడుకునేందుకు నిందితుల్లో ఒకరి తండ్రి, మరొకరి పెదనాన్న రంగంలోకి దిగారని తెలిపారు. కెనాల్ గట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు టోటలింగ్ చేసి చేస్తారు. తర్వాత ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు మీకు ఇచ్చిన దానికి వచ్చి ఇవ్వాలి కదా అన్నారు, కానీ మీకు అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి బలి చేస్తున్నారు అనేది వాదన, ఆరోపణలు బాగా. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత, నిరూపణ చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రొసీజర్స్ లేవు. ఎవరు ఇప్పటి వరకు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నారన్న విషయం తీసుకురాలేదు. ఈ ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ తీస్తే ఆ గ్రామంలో పొలిటికల్ ఇది ఉంది తప్ప
పిల్లలు డ్రాప్ అవుట్ అనే ఇష్యూ ఎక్కడ కూడా రాలేదు. లేదు అలాంటి ఎప్పుడు కూడా తీసుకురాలేదు. పర్టికులర్ గా ఈ పోస్కో కేసులు ఏదైతే ఉన్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకొని గత ఇలా ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా మేము ఈఎంఎస్కేల్ని తర్వాత అంగన్వాడీ సెంటర్స్ లోకల్ విలేజ్ లెవెల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా స్టాఫ్ ఎస్ఐ కూడా స్కూల్స్ ఇవన్నీ కూడా వీక్లీ వన్ ప్రోగ్రామ్ పెట్టుకోవటం, అవేర్నెస్ క్యాంప్స్ అని కండక్ట్ చేయటం ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. కానీ ఏంటంటే ఒక మా వైపు నుంచి అప్పీల్ ఏంటంటే ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ మేము రీసెర్చ్ చేసిన దాంట్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు వేరే అయితే లేబర్ కానీ ఇంకో పనిలో కానీ ఎంగేజ్ అయి ఉంటారు. పిల్లల్ని చూసి దేశంలో భవిష్యత్తు అంతా ఏపీ రాజధాని అమరావతిదేనని సినీ నటుడు శివాజీ అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో నిర్వహించిన కూటమి విజయోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మెల్బోర్న్ టీడీపీ విభాగం అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు నంబళ్ల గోపి, ప్రధాన కార్యదర్శి ముప్పనేని రాంపాటు, జనసేన నాయకులు విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. సభా వేదికపై రామోజీ గ్రూప్ సంస్థ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. రామోజీ ప్రస్థానాన్ని, విజయాలను గుర్తు చేసుకుంటూ రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ప్రపంచంలో ఎక్కడ లేదండి, ఇంక్లూడింగ్ మీకు యూరోపియన్ కంట్రీస్ లో కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ అటువంటి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ రాదు రాదు రాదు. 50,000 ఎకరాల్లో అటువంటి సిటీ నిర్మాణం భవిష్యత్తులో జరగదు. ఎందుకంటే భూమి ఇదే, భూమి పెరగదు. దాంట్లో ఒక నది పక్కన ఇన్ని వేల ఎకరాలు, చుట్టుపక్కల అన్ని కూడా ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్స్, ఒక 1000 కిలోమీటర్ల లోపు 900 నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో కోస్ట్, ఇంత మంచి వనరు ఏ రాష్ట్రానికి భారతదేశంలో లేదు. చాలా భవిష్యత్తు బంగారంలో ఉండబోతుంది. దీనికి ప్రజల సపోర్ట్ కావాలి, ఆ సపోర్ట్ కూటమికి కావాలి. మనం సంబరాల్ని ఒక హెచ్చరికలాగా భావించుకుంటూ ముందుకు పోదామని విజ్ఞప్తి చేయడానికి నేను ఈ రోజున మెల్బోర్న్ వచ్చానండి. వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఉలిక్కి పడేలా చేసింది. సో దాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి మీ వంతు సహకారం అందించండి. మీ నుంచి చాలా కోరుకుంటుంది. ఎందుకంటే మీరు మీ కుటుంబాలను నిలబెట్టడానికి ఇన్ని కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తున్నారంటే మేమందరం అదృష్టవంతులం. మీ సహకారం ఇలాగే కోరుకుంటూ మీ శివాజీ. థ్యాంక్ యూ. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని, కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్యాయ విచారణ ఎదుర్కోకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యాష్కి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణను చేపడుతోందన్నారు. విద్యుత్ ఒప్పందాలపై సుప్రీంకోర్టు విచారణ వ్యవస్థను రద్దు చేయలేదని, విచారణ చేసే జడ్జిని మాత్రమే మార్చమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. టెక్నికల్ గ్రౌండ్స్ పైనే మార్చాలని న్యాయస్థానం చెప్పినట్లు తెలిపారు. అసలు పక్క రాష్ట్రం నుంచి విద్యుత్తును ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో విద్యుత్ కొనుగోలులో భారీ అవినీతి జరిగిందన్నారు. అక్రమంగా దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు బట్టగట్టలే, సన్న బియ్యం తినలే, నల్ల నీళ్లు తాగలే, అంతా మీరే తీసుకొచ్చి పెట్టినట్టు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ కట్టించినట్టు, ఓఆర్ఆర్ కట్టించినట్టు, హైదరాబాద్ నిర్మాణం కూడా మీరే చేసినట్టుగా బిల్డప్ అని తెచ్చుకొని ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు టెండర్ లేకుండా కొని వేలాది కోట్లు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం ఇవాళ మేము నియమించింది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించింది ఎంక్వైరీ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్. ఒక జడ్జి తోటి, న్యాయమూర్తితోటి విచారణ ఏర్పరిచినందుకు ఎందుకు మీకు భయం వేస్తూ ఉంది? తప్పే చేయనప్పుడు ఎందుకు భయం వేస్తుంది మీకు? ఇప్పటికన్నా తెలంగాణ ప్రజల దోచుకున్న మీరు సొమ్ముని తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలతోటి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజనకు ఆదేశించి రాజకీయ నష్టం జరుగుతూ ఉన్న రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధియే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి మిగులు నిధులతోటి మీ చేతులు పెడితే 7 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పు చేస్తే తప్పేంటి అభివృద్ధి కొరకని మాట్లాడుతూ ఉన్నారు.
అప్పులు చేసి మీరు తెలంగాణ బిడ్డల ఖర్చు మీద ఖర్చు పెట్టలే, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ఖర్చు పెట్టలే. అభివృద్ధి పేరు పైన, రీడిజైన్ పేరు పైన కాళేశ్వరం కానీ మిగతా ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతోటి వేలాది కోట్లు మీరు గడించినారు. మీ రైతు రుణమాఫీ కానీ లేక రైతు బంధు స్కీమ్లలో కూడా దోచుకున్నారు మీరు. మల్లారెడ్డి లాంటి దుర్మార్గుడు కూడా 100,000 కోట్లు నాస్తువాడు కూడా మీరు రుణమాఫీలు ఇచ్చినారు. అట్లాంటి ఎంతోమందికి దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిమాండ్ చేసేది, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాకముందు నీ ఆస్తి ఎంత, నీ కుటుంబ సభ్యుల ఆస్తి ఎంత, నీ కులస్తుల ఆస్తులు ఎంత, నీ 100 మాగుదులో ఉన్న నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత, నీ కొరకై నీ ఆదేశంతో పని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2014 నుంచి 2003 వరకు బీఆర్ఎస్ లో ఫిరాయించిన 60 మంది ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు చెల్లించారో వివరించాలని, ఎమ్మెల్యేల ఫిరాయింపుల్లో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కేటీఆర్ వాదనలు దెయ్యాలు గ్రంథాలను ఉదాహరించినట్లుగా ఉందని, ఎమ్మెల్యేలు పార్టీలు మారడం గురించి మాట్లాడే నైతిక అధికారాన్ని కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి ఫిరాయించినప్పుడు వారికి తమ పార్టీ ఎంత చెల్లించిందో శ్రీ కేటీఆర్ వివరించగలరా? ప్రోటోకాల్ ఉల్లంఘించిన ఆరోపణలను శ్రీనివాస్ మరింత హేళన చేస్తూ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని, ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కను సచివాలయంలోకి రానివ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను సచివాలయంలోకి వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పి చేసినటువంటి మీకు ప్రజలు సరైన బుద్ధి చెప్పినటువంటి కూడా ఈ సందర్భం మీరు గమనించాలని చెప్పి సందర్భం కోరుతాం. అసలు నైతిక విలువల గురించి మాట్లాడుతున్న మీరు కాంగ్రెస్ నుంచి గెలిచిన సత్యానంద రెడ్డి ఏ విధంగా మీ మంత్రివర్గంలో మంత్రి నైతిక విలువల గురించి మాట్లాడుతూ మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిస్తే ఏ విధంగా మీరు మంత్రి చేశారు? దీన్ని కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారు అన్నమాట. ఈ సందర్భంగా నేను అందరూ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. ఈరోజు ప్రోటోకాల్ విషయంలో గత 10 ఏళ్లలో ఏనాడు గౌరవీయని టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు లోక్సభ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితం చేసి 0 స్థానానికి పార్లమెంట్లో పరిమిత ప్రజలు చేసిన తర్వాత 0 అయిన మీ పార్టీలో ఉండలేక మీ నాయకత్వ పటిమ లోపించిందని గమనించి మీరు మీ నాయకుడు మనోనిబ్బరం కోల్పోయి కనీసం ఓటమి పైన కూడా సమీక్ష జరుపుతలేరండి. అసెంబ్లీ సమావేశం 2 సార్లు జరిగినా మీ నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ ప్లాట్ఫామ్ ఎంచుకొని తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు, రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్కులై సోనియా గాంధీ నాయకత్వంలో, శ్రీ మల్లికార్జున ఖార్గే గారు ఉన్నటువంటి నాయకత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావాలని వస్తున్నటువంటి వారి పట్ల ఈ విధంగా మాట్లాడిన మాటలు మానుకోవాల్సింది కోరుతున్నాం. అసలు మీరు పోస్ట్ మార్టం చేసుకోండి. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ 3వ స్థానం పడిపోయింది? ఎందుకు మాతో ఉంటలేదు? పెరుగుతున్న డయేరియా కేసులను పరిష్కరించకపోవడం వల్ల ప్రజారోగ్య రంగంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రకటించారు. మంగళవారం వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ జగన్మోహన్ రావు రోజురోజుకు పెరుగుతున్న డయేరియా కేసులు అత్యంత కనీసావసరమైన రక్షణ మంచినీటిని కూడా అందుబాటులోని ప్రభుత్వ అసమర్థకు స్పష్టమైన నిదర్శనమని ఉద్ఘాటించారు. నాణ్యతతో కూడినటువంటి విద్యా వైద్యం ప్రభుత్వం ప్రజలకి అందించిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా మనం భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య పట్ల, వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు
ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం. ఎక్కడి నుంచి పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు అన్నిటినీ కూడా, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సెక్రటరియట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ, వైద్యం కానీ, సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. పర్టికులర్గా విద్యని, వైద్యాన్ని మీరు చూస్తే కనుక స్కూల్స్ని ఎలా మార్చారు, అలాగే హాస్పిటల్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మనం చూసాం. ప్రతి 2500 మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ స్టాఫ్ని, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని రిక్రూట్ చేసుకొని ఆ 2500 మందికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కేర్ టేకర్స్గా ఉంచిన సంగతి కూడా మనకు తెలుసు. ఇది గ్రామాల్లో 10,000 మంది అయితే దాదాపుగా అర్బన్ ఏరియాలో 500 అర్బన్ క్లినిక్లను కూడా స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా పిహెచ్సిల్ని తీసుకుంటే కనుక కొత్తగా నిర్మించిన 150 పిహెచ్సిలతో పాటుగా ఉన్న పిహెచ్సిలన్నింటినీ అభివృద్ధి చేశాం. అలాగే ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, నాడు నేడులో భాగంగా ఏ విధంగా అభివృద్ధి చెందియో ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఇవాల్టికి కూడా కనబడతాయి. అలాగే మెడికల్ కాలేజెస్ని ఎలా స్టార్ట్ చేశారు, 5 మెడికల్ కాలేజీలు ఎలా స్టార్ట్ అయినాయి, స్టార్ట్ కావాల్సిన 5 మెడికల్ కాలేజ్ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది శ్వేతపత్రం అనాలో, అబద్ధాల పత్రం అనాలో, నిందల పత్రం అనాలో, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు మోపటానికి, అనరాని మాటలు అనటానికి అవకాశంగా తీసుకొని ఈ తంతుని, ఈ ప్రక్రియను కొనసాగించారు. ఎంత దారుణం అంటే పొగరు, కొవ్వు, ఉన్మాదము, మదము, అహంకారము ఇలాంటి పదజాలాలు వాడటం అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ రాజకీయాలు ఎట్టిల్లిపోతాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా లేవు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా దానికి అకౌంటబిలిటీ ఉంటుందని వారు గ్రహించాలని మీకు తెలియపరుస్తా ఉన్నాను. చివరికి శ్వేతపత్రం చూస్తే ఈ అవలక్షణాలన్నీ వారు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవిగానే ఉన్నాయి. దశాబ్దాల కొద్ది దోపిడీకి పాల్పడిన వారు, మోడస్ ఆపరేటివ్లో వ్యవస్థలను చేజెక్కించుకున్న వాళ్ళు, వ్యవస్థీగత కబ్జాలు పాల్పడేటువంటి వారికి సంబంధించినవే ఈరోజు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనే ఈరోజు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే చాలా నవ్వేస్తూ ఉంది. గంటల తరబడి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయాడు. వారి ఆస్థాన మీడియాలో వచ్చినవి, మన సోషల్ మీడియాలో నడిపినటువంటి వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా రిలీజ్ చేయటం అంటే ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా. నేను చెప్పిన విషయాలు రికార్డులో లేవని, మాకెవరో చెప్పిన సమాచారం మాకు ఇస్తున్నామని, వాస్తవాలు మరి ఎగ్జిబిట్ చేయలేమని చెప్పి చివరికి మా అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయానా ముఖ్యమంత్రి గారే చెప్పటం ఈ శ్వేతపత్రాల అసలు రంగు బట్టబయలైంది.
అయితే హైదరాబాద్ అల్వాలో జరిగింది గ్యాంగ్ రేప్ కాదని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు. రేప్ చేసిన వ్యక్తి అతనికి సహకరించిన మరొకరిని అరెస్ట్ చేశామన్నారు. ఆటోలో ఉన్న వివాహితను డ్రైవర్ను బెదిరించి పలు ప్రాంతాల్లో తిప్పి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేశారు. బయటకెళ్తే అఘాయిత్యాలకు పాల్పడతారని భయం సృష్టించిన వీరికి, ఇలాంటి ఆలోచనలు ఉన్న వారికి భయం కలిగించేలా కఠిన శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోవటము, ఆమె రిటర్న్ లో నైట్ 10-10:30 టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్ గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు. అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా సరే లోపరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ముద్దాయిలు ఇద్దరు రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని, ఆటో డ్రైవర్ అల్వాల్. ఇతను మెయిన్ ముద్దాయి. ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది. ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు. అమ్మాయిని లోపరుచుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చ చెప్పి ఇద్దరిని కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది. ఆటోలో ఎక్కిన తర్వాత ఇక మొత్తం అందులో అప్పటికే అతను మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ డ్రైవర్ని కూడా బెదిరించడం జరుగుతుంది. డ్రైవర్ బెదిరించి నేను మన కడకలా తీసుకెళ్లాలని చెప్పేసి దాదాపు ఒక 1 అవర్ ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి అప్పటి వరకు ఆటోలో తిప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ లో వాళ్ళు సుచిత్ర, సికింద్రాబాద్, లోతుకుంట ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన తర్వాత మన ఏరియాలో గణేష్ టెంపుల్, లోతుకుంట శ్మశాన వాటిక దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఆటో దింపని చెప్పడం జరుగుతుంది. దింపిన తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టి తర్వాత అక్కడే వదిలేసిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత నైట్ అప్పటికి 12-1 అట్లా అవుతుంది. ఆ టైంలో అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి డైల్ 100కి ఫోన్ చేయడం, అది బొల్లారం పిఎస్ ఏరియా బోర్డర్ కావడం వల్ల వాళ్ళు అక్కడ రీచ్ కావడము, ఆ రోజు వాళ్ళు అక్కడ 0 ఎఫ్ఐఆర్ కట్టడము, తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే శనివారం రోజు మనకి ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ వచ్చింది. రాగానే ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ సిఐ రాహుల్ దేవ్ టేకప్ చేసి వాళ్ళ డిఐని, వాళ్ళ స్టాఫ్ని అందరిని కూడా ప్రాపర్గా గైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ తిరిగిరో సీసీ కెమెరాలు చూడటము, వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవటము, వీటన్నిటితోటి ఎవరైతే అసలు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎస్ఓటి వాళ్ళు, సిసిఎస్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. కేసు డిటెక్షన్ లో సిపి గారు కూడా వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా పెడుతున్నాం. ఈ కేసులో ఏసీపీ గ్రేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. వారు కూడా నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉండి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదాకా ఇక్కడే ఉండి మానిటర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇందులో ఇద్దరు వ్యక్తులు, వీళ్ళకి పాత నేర చరిత్ర కూడా లేదు ఇప్పటివరకు తెలిసిన ప్రకారము. ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చినటువంటి శంకర్ మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి. పూర్తిగా మళ్ళీ ఒకసారి వీళ్ళని కస్టడీకి తీసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్ గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోల్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పటి వరకు అంటే యాక్చువల్ గా ఇది సామూహిక అత్యాచారం అని చెప్పేసి నిన్న మొన్న పేపర్ లో రావడం చూసినాం. అట్లాంటిది లేదు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతనికి అబెట్మెంట్ కింద ఇంకొక సలీంని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు. ఎవరైనా సరే అంటే మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీద పోతే
ఇట్లాంటివి చేస్తారన్నట్టు ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు. కాబట్టి వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకొని మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రిపీట్ కాకుండా ఎవరికన్నా మైండ్ లో